వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డీతో స్నేహం. నిన్నటి వీడియోలో మనము ట్రాన్స్ విచికా రిసార్ట్ టూర్ మొత్తం చూసాం కదా. అసలు మేము హైదరాబాద్ నుంచి ఎట్లా స్టార్ట్ అయినాము, ఎట్లా చేరుకున్నాము, ఏమేమి యాక్టివిటీస్ చేసాము, ఎట్లా ఎంజాయ్ చేసాము, నా చిన్న బేబీతో ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము నిన్నటి వీడియోలో ఉంది. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టు అయితే నా పేరు శిరీష, నేను ఒక న్యూ మామీ. సో నా న్యూ మామీ లైఫ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ట్రావెల్ కూడా చేస్తున్నాను అనమాట. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి 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 వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. నా బేబీ వచ్చేసి ఇప్పుడు జస్ట్ 4 monthsతో నేను ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కంటెంట్ అంతా మీకు ఈ ఛానల్లో దొరుకుతుంది. అండ్ నా పాస్ట్ వీడియోస్లో కూడా చాలా ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి, యూ క్యాన్ డెఫినెట్లీ చెక్అవుట్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో ఇవాళ మనము అనంతగిరి హిల్స్లో వ్యూ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో వీ విల్ సూన్ చెక్అవుట్ ఫ్రమ్ దిస్ రిసార్ట్ అండ్ ఇమీడియట్లీ మూవ్ దేర్. ఇక్కడ నుంచి 20 minutes చూపిస్తుంది నాకైతే. సో 20 minutesలో మేము అక్కడికి వెళ్ళిపోతాము అండ్ అక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. వీఆర్ హెడింగ్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి అనంతగిరి హిల్స్కి వెళ్దాము. బ్రేక్ఫాస్ట్లో ఈ రిసార్ట్లో మాత్రం చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఉన్నాయి, లైక్ ఇడ్లీ, దోశ, బోండాలు అండ్ పూరి కానీ లేదా కెలాగ్స్ కానీ బ్రెడ్ కానీ అట్లా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ టీ కాఫీ కూడా మంచిగా వేడిగా ఫ్లాస్క్లో పోస్తుంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ జ్యూసెస్ ఉన్నాయి. సో మేమైతే మాకు నచ్చింది తెచ్చుకున్నామన్నమాట. ఒకసారి బటూరే ఎట్లుంటుందో ట్రై చేద్దామని బటూరా తెచ్చుకున్నాము. అండ్ నేను ఒక ఇడ్లీ టేస్ట్ చేస్తున్నా, సాంబార్ అయితే చాలా చాలా టేస్టీగా ఉండే. సో నేను చెప్పినట్టు జ్యూసెస్, ఛాయ్, కాఫీ అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రెష్గా. సో మేమైతే అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము, బట్ అగైన్ లిమిటెడ్గా తిన్నాము. వరుణ్ అయితే సౌత్ ఇండియన్ ట్రై చేశాడు, పోహా, ఉప్మా లాంటివి కూడా ఉన్నాయి. సో ఫుడ్కి అయితే ఏమీ ప్రాబ్లం లేదు, పిల్లలకైనా పెద్దలకైనా అన్ని ఆప్షన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసి మేమైతే ఫస్ట్ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో అక్కడికి వెళ్తున్నాము. ట్రాన్స్ విచికా రిసార్ట్ నుంచి ఇది జస్ట్ 20 minutes మాత్రమే. పార్కింగ్ టికెట్ 30 rupees. టెంపుల్ ఎలా ఉందో చూద్దాం పదండి లోపలికి వెళ్ళి.
మెయిన్ టెంపుల్లోకి అయితే వీడియో నాట్ అలౌడ్ కాబట్టి మీకు అవుట్ సైడ్ ప్రెమిసెస్ మాత్రమే చూపిస్తున్నాను. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. దర్శనం అయిన తర్వాత అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ దగ్గరికి వెళ్దాము, ట్రెక్కింగ్ పాయింట్స్ ఏంటో చూసుకుందామని బయలుదేరాం. బట్ మీకు నిజం చెప్పాలి కాబట్టి అస్సలు సమ్మర్ సీజన్లో వెళ్ళకండి అని చెప్తా. ఎందుకంటే అనంతగిరి హిల్స్ అనేది వేరే సీజన్లో లైక్ వింటర్ కానీ ఆర్ మాన్సూన్లో ఎంత బాగుంటుందో సమ్మర్లో మాత్రం నిజంగా అస్సలు వెళ్ళకండి. చాలా వేడిగా ఉంది, చాలా సఫర్ అవుతారు. అండ్ ఇంత హీట్లో ఒకవేళ అడ్వెంచర్ చేయాలి, ట్రెక్కింగ్ చేయాలన్నా కానీ మీకు చాలా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అండ్ ముందున్నట్టు ఫెసిలిటీస్ లేవు. ఒకప్పుడు కార్ తీసుకొని పైకి వెళ్ళనిచ్చేవాళ్ళు, ఇప్పుడు కార్ కూడా తీసుకెళ్ళనివ్వట్లేదు. వాచ్ టవర్ అక్కడ కనిపిస్తుందో చూడండి, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో నేను నా బేబీతో వెళ్ళడం ఇంపాసిబుల్ కాబట్టి జస్ట్ ఇక్కడ నుంచి ఓకే అసలు అనంతగిరి హిల్స్ అంటే ఇలా ఉంటుందా అని అనుకున్నాము. అండ్ చాలా యాక్టివిటీస్ ఉన్నట్టు వాళ్ళు డిస్ప్లే అయితే చేస్తున్నారు కానీ అసలు అక్కడ ప్రాపర్గా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళైతే ఎవరు లేకుండే. ఈ స్క్రీన్ షాట్ అయితే మీరు ఒకవేళ తీసుకోవాలంటే తీసుకోండి, మేబీ వింటర్ ఆర్ మాన్సూన్లో ఉంటాయి అనుకుంటా. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఏమీ లేదు. అండ్ అక్కడ ఆల్రెడీ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఏముందో అని వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు హైలీ డిసప్పాయింటెడ్ అయితే ఉండే. సో దిస్ ఈజ్ మై ఆనెస్ట్ రివ్యూ ఆఫ్ అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ పాయింట్ అండ్ వాచ్ టవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సమ్మర్ విచ్ ఇస్ రియలీ వర్స్ట్. సో వెళ్ళకండి అని చెప్తాను నేను సమ్మర్లో. దెన్ ఇక్కడ నుంచి మేమైతే ఏం చేసామంటే ఇంకా కొట్పల్లి రిజర్వాయర్ అనేది బాగుంటుంది అని నేను చాలా వీడియోస్లో చూశాను. సో కొట్పల్లి రిజర్వాయర్ కన్నా వెళ్దాము అని అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చెప్తాను. ఈజ్ ఇట్ రియలీ వర్త్? ఇన్స్టాగ్రామ్లో అంత హైప్ ఉంది కదా, ఈజ్ ఇట్ రియలీ వర్త్ అనేది ఇప్పుడు వెళ్ళి చూద్దాము. అండ్ చాలామంది ఇంకొకటి ఏమనుకుంటారంటే కొట్పల్లి రిజర్వాయర్ అనేది అనంతగిరి హిల్స్ దగ్గరలోనే ఉందేమో, చాలా దగ్గర అని అనుకుంటారు. బట్ అది 20 కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం ఉంది. సో అది కూడా మాకు చాలా హెక్టిక్ అనిపించింది వెళ్ళే దారి. ఇట్ వాజ్ లైక్ వెళ్తూనే ఉన్నాం కానీ రావట్లేదు. అండ్ వెళ్ళే దారి కూడా అసలు అంత మంచిగా అనిపించలేదన్నమాట మాకు. బట్ స్టిల్ వి వెంట్ టు కొట్పల్లి రిజర్వాయర్. ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది అనుకుంటా. సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ అరౌండ్ చెక్అవుట్ చేసి ఆఫ్టర్నూన్ టైం వెళ్ళినాం కదా. సో సమ్మర్కి మాకైతే చాలా అంటే చాలా వేడి అండ్ నాకు ఆల్రెడీ నోస్ కూడా రన్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అనంతగిరి హిల్స్ వాచ్ టవర్ నుంచి వ్యూ చూడడానికి వెళ్ళాలంటే చాలా ఎండగా ఉంది. సో ఒకప్పుడు వెహికల్స్ అలౌ చేసేవాళ్ళంట, ఇప్పుడైతే వెహికల్స్ అలౌ చేయట్లేదు. అండ్ పార్క్ చేసి పైకి నడవాలి. సో బాబు ఉన్నాడు కాబట్టి పైకి అయితే వెళ్ళలేదు. అండ్ అక్కడ నుంచి కొంతమంది యంగ్స్టర్స్ వస్తూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడైతే వ్యూస్ ఏం లేవు అని. నా సజెషన్ అయితే ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి మంచి వింటర్ సీజన్లో మాత్రమే రండి. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చినా కానీ సమ్మర్లో అయితే కొంచెం కష్టమే, తొందరగా సూర్యోదయం అయిపోతుంది, మళ్ళీ ఎండ కూడా ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. యా సో అండ్ ఇంకోటి అసలు అంటే అక్కడ సెక్యూరిటీ ఒకళ్ళే ఉన్నారు, యాక్టివిటీస్ ఉన్నాయి అన్నట్టుంది కానీ అవి అంత లేదన్నమాట. సో ప్రస్తుతానికైతే డ్రై ఉంది అంతా, ఫారెస్ట్ కూడా అంతా డ్రై ఉంది. వరుణ్ ఒక్కడే వెళ్ళి కొంచెము ఎక్స్ప్లోర్ చేసి వచ్చినుండే, నేను బాబు అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి కొత్పల్లి రిజర్వాయర్కి వెళ్తాను. అక్కడ ఒకసారి కయాకింగ్ ఎట్లుందో చూస్తాము. కయాకింగ్ మేము చేయం కానీ అట్లీస్ట్ ఒకసారి చూస్తాము. వాటర్ ఉంటుంది కదా, అక్కడ ఏమైనా చల్లగా ఉందా ఒకసారి ఏముంది అని చూస్తాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. కొట్పల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. కయాకింగ్ స్పాట్ అని క్లియర్గా మీరు గూగుల్ మ్యాప్స్లో చూడండి. ఒకవేళ మీరు ఓన్లీ కొట్పల్లి రిజర్వాయర్ అని సెర్చ్ చేస్తే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది గూగుల్ మ్యాప్స్. దాన్ని నమ్ముకుంటే
సో ఇట్స్ బెటర్ టు search clearly as kayaking స్పాట్ ఇన్ కొట్పల్లి రిజర్వాయర్. అట్లా సెర్చ్ చేస్తే కరెక్ట్గా తీసుకెళ్తుంది. ఎందుకంటే మేము దానివల్ల ఇంకెక్కడికో ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చినాం అనమాట. అండ్ పార్కింగ్ ఛార్జెస్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. పార్కింగ్ చేసిన తర్వాత కొంచెం నడుస్తే మనకి కయాకింగ్ స్పాట్ అనేది ముందుకు ఉంటుందన్నమాట. అండ్ మనకి ఎన్ని మినిట్స్ మనం కయాకింగ్ చేయాలి అనేది దాన్ని బట్టి ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. నా సజెషన్ అయితే మీరు ఈవినింగ్ పూట ఒకవేళ కయాకింగ్ చేయాలి అని అనుకుంటే వచ్చి చేయండి. We stopped at a hotel called Lautila and we are eating Loventilla. Oh, Loventilla. I thought it's Lautila. మనకు తెలిసిన అడగకుండా అనుకుంటుంది. బయట అవుతూ యాక్చువల్లీ మేము అక్కడ అనంతగిరి నుంచి కోటపల్లి రిజర్వాయర్కి వెళ్దాం అనుకున్నాం. ఒక మిస్టేక్ ఉంది ఆడ. గూగుల్ మ్యాప్స్లోనో కోటపల్లి రిజర్వాయర్ అని పెడితే అది రిజర్వాయర్ ఎక్కడ స్టార్టింగ్ ఉంది ఎండింగ్ ఉంది ఏదో ఉంది అక్కడ తీసుకొని పోతుంది. విచ్ ఇస్ రాంగ్ ఇన్ గూగుల్. వీ హ్యావ్ టు సర్చ్ విత్ కయాకింగ్ స్పాట్ అని గూగుల్లో క్లియర్గా సెర్చ్ చేయండి. ఎగ్జాక్ట్గా లొకేషన్కి వెళ్తాం. ఏమవుతుందంటే మేము ఆన్ ద వేని వెళ్ళాం, అది క్రాస్ చేసి 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోం, మళ్ళీ రివర్స్ వచ్చి అలా లోపల రావాల్సి వచ్చి ఇంకా చెప్తాం ఇంకా రెండు చెప్దాం అర్థం. సో మళ్ళీ బ్యాక్ వచ్చి అరౌండ్ 8 కిలోమీటర్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆడ నుంచి లోపలికి ఇంకో 5 కిలోమీటర్స్ అట్లా డబల్ పని అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ లేదు, ఏం లేదు, రోడ్ సైడ్ ఫుడ్స్ ఉన్నాయి అంతే. ఇంకా అప్పటికి ఎగ్జాస్ట్ అయిపోయినాం. సరే ఇంకా అక్కడ ఏమైనా ఫుడ్ దొరుకుతుందని చూసుకున్నాం, లేదు. బయటకు వచ్చిన తర్వాత యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్ ఏం రూట్ చూపించిందో తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ అది మొయినాబాద్ సైడ్ నుంచి చూపించింది. బట్ ఆ రూట్ చాలా 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 వర్స్ట్ ఉంది. వర్స్ట్ అంటే వస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ రోడ్ ఉండాలి, టర్న్స్ ఎక్కువ షార్ప్ టర్న్స్, కానీ ఇది షార్ప్ టర్న్స్తో పాటు రోడ్డు చాలా చాలా నేరో ఉంది. అండ్ ఆపోజిట్ వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి, కంట్రోల్ లేదు, ఏం లేదు. నేను నమ్మని డ్రైవ్ చేయాలి, నా బేబీతో ఉంది, నేను గుంతల్లో దింపలేను, బండి మరీ స్లో చేస్తున్నాను, అపోజిట్ స్లో కుదరలేదు, దింపాల్సి వచ్చింది. బట్ రోడ్ అయితే చాలా వర్స్ట్ ఉందండి. సో అది అట్లా తీసుకొని వచ్చి మొయినాబాద్ సైడ్ నుంచి శంకర్పల్లి, మొకిరా ఈ రూట్ చూపిస్తుంది. నాకు ఐడియా లేదు, వెళ్తున్నప్పుడేమో త్రూ టీఎస్పీ ఎగ్జిట్ చిలుకూరు బాలాజీ అటు సైడ్ వచ్చింది. నేను అటు వెళ్తుందేమో అని అనుకున్నాను, బికాజ్ మొక్కిలు అవన్నీ వచ్చినాను. బట్ లేటర్ ఆన్ అయితే రాలేదు. సో ఇది చెప్తా ఉంటే 2 రోటీలు కూడా వచ్చినాయి. ఓ వేడివేడిగా ఉన్నాయి. ఒక ముక్క వేస్తాను, చాలు. ప్లేట్ మీద నుంచి ఏం చేయాలి? ఓకే, సర్వింగ్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైందంటే ఇంకో 2 రోటీలు చెప్పినాము.
2 రోటీలు వచ్చినాయి, 3 తిన్నాం. ఇంకా కూల్ డ్రింక్ చెప్పి ఇంకా రాదు. ఏమైందంటే సరే శంకర్పల్లికి టచ్ అయినా. శంకర్పల్లి రోడ్ అయితే ఇంకా 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 దారుణం ఉంది. సిటీలో ఉన్నానా లేదంటే ఏమైనా ఎడారిలో ఉన్నానా అని అనిపించింది నాకు. ఇంత గుంతలు ఆ రోడ్లో. అయ్యో బేటా, శంకర్పల్లి రోడ్లు ఎట్లా ఉన్నాయంటే మధ్యలో ఎంత గుంతలు ఉన్నాయి. ఆ తర్వాత రోడ్డు ఉంది. యాక్చువల్ రోడ్ మధ్యలో గుంత ఉండాలి, ఇది గుంత మధ్యన రోడ్డు వేసారు. చాలా దారుణంగా ఉన్నాయి రోడ్డు. సరే అని చెప్పి ఆర్కిటెక్చర్ తీసుకొచ్చినాం. వచ్చిన తర్వాత సరే ఇంకా రెస్టారెంట్ దగ్గర సాయం కనిపిస్తే ఆపుదాం అనుకున్నాం. చూస్తే ఫుడ్ కూడా తీసుకున్నాం. లవ్ ఎంటిలా అని. లవ్ ఏంటి, వావ్ నైస్. కొత్తగా ఫ్రేమ్ చేసాం. సో హెవీగా ఏం తినలేదు ప్లస్ ఓన్లీ రోటీ చికెన్ తిన్నాం. ఎందుకంటే బాగా జర్నీలో ఉన్నాం కదా, ఇంక ఇంటికి పోవాలి. రిజర్వాయర్ వల్ల ఎక్స్ట్రా వికారాబాద్ బస్ స్టాప్ రావడానికి నియర్లీ 30 to 40 minutes టైం పట్టింది. 1 hour అక్కడే ఉంది. మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్కి 2 hours, 2.5 hours టైం అయితే పడుతుంది. సో మేము ఇక్కడ శంకర్పల్లి దగ్గర ఆపి తిని ఇక్కడ నుంచి ఇంకో 50 minutes ఉంది. విల్ రీచ్ అవర్ హోమ్. మెయిన్ టైం ఇది కూడా ఆర్డర్ చేసాం కదా, ఇది కూడా వచ్చింది. ఇది ప్యూర్ లెమన్ వాటర్, నో సోడా. షాక్ ఏంటి, షాక్ అయ్యావా? So my final verdict is don't go to Anantagiri Hills in summer and avoid Moinabad route. ఓకేనా? సో హైదరాబాద్ నుంచి వెళ్తే మాత్రం చిలుకూరు రూట్లో వెళ్ళండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.